శ్రోతలందరికీ నా నమస్సమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని చతుర్థ సర్గలోని 25వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. వగగూడన్బరి దేవనాక్షరముల పత్కాల యుక్తంబులై దగిలెన్ దిగ్ధ సరాళిన మధు హృదంత సీమ గాఢంబుగా తగినట్లు భ్యుపపత్తి సేయగా ధనంతందాని వాసంతుడాయగతి ప్రాప్త మహార్తిమగ్న రతి ముందావిర్భవముందినన్ మహార్తిమగ్న రతి ముందావిర్భవముందినన్ అనగా వగగూడెన్ వగతో కూడిన పరిదేవనాక్షరములు ఆ విలాపవచనములు ఆపత్కాల యుక్తంబులై ఆపత్కాలమునకు తగినవై దగిలన్ దిగ్ధ సరాళిన్ విషపు పూసిన ములుకుల వలె తగిలినవి ఆ మధు ఆ వసంతుని హృదంత సీమ హృదయ సీమలో గాఢంబుగా గట్టిగా తగినట్లు భ్యుపపత్తి సేయగా తగిన విధముగా ఓదార్చుటకు తనంతట తానే వసంతుడు ఆయగతి ప్రాప్త ఆపదలను పొంది మహార్తి మగ్న గొప్ప ఆర్తితో ఉన్న రతి ముందు రతీదేవి ఎదుట ఆవిర్భావముందినన్ ప్రత్యక్షమయ్యను అనగా పగతో కూడిన ఆ విలాపవచనములు ఆపత్కాలమునకు తగినవై విషము పూసిన ములుకుల వలె ఆ వసంతుని హృదయ సీమలో గట్టిగా తగిలినవి. వసంతుడు తగిన విధముగా ఓదార్చుటకు తనంతట తానే ఆ ఆపదలను పొంది గొప్ప ఆర్తితో ఉన్న రతీదేవి ఎదుట ప్రత్యక్షమయ్యను అని పద్యమునకు భావము. అతనింజూచిన వెల్లువై పొరలే దుఃఖాంబోధి తన్మగ్నయై రతి రోధించెను పీవరస్తనయుగ ప్రాంతంబు వక్షంబు ధూర్తత సంబాధముగాగా మోదుకొని బోరన్ బంధు గుల్రాగా సంతత ముప్పొంగును నడ్డులేక వివృత ద్వారంబునై దుఃఖమున్ నడ్డులేక వివృత ద్వారంబునై దుఃఖమున్ అనగా అతనిన్ ప్లస్ చూచిన ఆ వసంతుని చూడగానే దుఃఖాంబోధి దుఃఖమనే సముద్రము వెల్లువై పొరలే ఒక సెలయేరులా పొంగినది తన్మగ్నయై అందులో మునిగినదై పీవరస్తన యుగ పాత్రంబు తన స్తనమయుగముల భాగమైన వక్షంబు గుండెలపై ధూర్తత సంబాధముగాగా ఎక్కువ బాధ కలుగునట్లుగా మోదుకొని బాదుకొని బోరన్ బావురుమని రతిరోధించెన్ రతీదేవి ఏడ్చినది. బంధుగుల్ ప్లస్ రాగన్ బంధువులు వచ్చినప్పుడు అడ్డులేక అడ్డము లేకుండగా వివృత ద్వారంబునై తెరిచిన ద్వారము వలె దుఃఖము సంతతం ఉప్పొంగును ఎల్లప్పుడూ ఉప్పొంగును అనగా ఆ వసంతుని చూడగానే దుఃఖమనే సముద్రము ఒక సెలయేరులా పొంగినది అందులో మునిగి నది అయి తన స్తనయుగముల భాగమైన గుండెలపై ఎక్కువ బాధ కలుగునట్లుగా బాదుకుని బావురమ్మని రతీదేవి ఏడ్చినది. బంధువులు వచ్చినప్పుడు అడ్డము లేకుండగా తెరిచిన ద్వారము వలె దుఃఖము ఎల్లప్పుడూ ఉప్పొంగెను అని పద్యమునకు భావము. ఇటు వాసంతిని జూచి పల్కె రతి ఎంతే దుఃఖిత స్వాంతయై అటులయ్యన్ గనుమా సుహృద్వరుని దేహం వైన లేదాయ జూచుటకున్ భస్మ కపోత
మొగుచుండెన్ జూడు నా తోడుగా. అనగా ఇటు వాసంతినిన్ వసంతుని వైపు చూచి పల్కే చూచి ఇట్లు పలికినది. రతియంతే రతీదేవి ఎంతో దుఃఖిత స్వాంతయై దుఃఖము కలదై అటులయ్యన్ ప్లస్ కనుమ అటులైనది చూడుమా. సుహృద్వరుని నీ చెలికాని దేహంబైనా లేదాయే శరీరమైనను లేదాయే చూచుటకు భస్మ కపోత కర్బురమునై భస్మమైన పావురపు పోగై చూర్ణీకృతం బౌటచే పొడిగా నుండుటచే నెటకో ఎక్కడికో వాయువుచే గాలిచే వికీర్యమగుచుండెన్ బెదజల్లుబడుచున్నది. నా తోడుగా చూడు నాతో కలిసి చూడుము. అనగా వసంతుని వైపు చూచి ఇట్లు పలికినది. రతీదేవి ఎంతో దుఃఖము కలదై అటులైనది చూడుమా. నీ చెలికాని శరీరమైనను లేదాయ చూచుటకు భస్మమైన పావురపు పోగై పొడిగా నుండుటచే ఎక్కడికో గాలిచే వెదజల్లబడుచున్నది. నాతో కలిసి చూడుము అని పద్యమునకు భావము. స్మర పర్యత్సుకుడై వసంతుడిడిగో సామీప్యమందుండి నిత్తరి నిప్డైనను దర్శనం బిడు నేస్తంభించి ఇల్లాండ్రపై స్థిరమై ఉండదు ప్రేమ పురుషులకున్ స్నేహాతిరేకంబు సుస్థిరమై నిలిచి సుహృజ్జనాళి దశ భాసించున్ గదా మేదినిన్. సుహృజ్జనాళి దశ భాసించున్ గదా మేదినిన్. అనగా స్మర మన్మథుడా పర్యత్సుకుడై హెచ్చిన ఉత్సుకతతో వసంతుడిడిగో వసంతుడు ఇదిగో సామీప్యమందుండెన్ నీ దగ్గరనే ఉన్నాడు. ఇట్టరిన్ ప్లస్ ఇబ్డైనన్ ప్లస్ దర్శనంబు ప్లస్ ఇడుము ఇక్కడ ఇప్పుడే దర్శనము ఇవ్వుము. నేస్తంభించి అతని స్నేహమును జూచి ఇల్లాండ్రపై భార్యలపై స్థిరమై ఉండురు. స్థిరమై ఉండదు అనగా స్థిరముగా నుండదు. ప్రేమ ప్లస్ పురుషులకు స్నేహాతిరేకంబు స్నేహబంధము సుస్థిరమై నిలిచి స్థిరముగా నుండి మేదినిన్ భువిలో సుహృజ్జనాళి బంధుజనుల దశ భాసించున్ ప్లస్ కదా మీద నిలుచును గదా. అనగా ఓ మన్మధుడా హెచ్చిన ఉత్సుకతతో వసంతుడు ఇదిగో నీ దగ్గరనే ఉన్నాడు. అతని స్నేహమును చూచి ఇక్కడ ఇప్పుడే దర్శనము ఇవ్వుము. ప్రేమ భార్యలపై స్థిరముగా నుండదు. భూమిలో పురుషులకు బంధుజనుల మీద స్నేహబంధము స్థిరముగా నుండి నిలుచును కదా అని ఈ పద్యమునకు భావం. నవతన్ని మధుపార్శ్వవర్తి యుయున్న దేవ దేవారి మానవ లోకాళి మృణాళ నాళ గుణ సన్మద్దైక చాపంబు పేలవ పుష్పాస్త్రయుతంబు చేసి శుభలీలన్నాజ్ఞకు లోను గొందుగాదే మదన సుధీజన మనస్ తుంగాభ్రగంగోద్భవ. సుధీజన మనస్ తుంగాభ్రగంగోద్భవ అనగా మదన మన్మథుడా సుధీజన మనస్తుంగాభ్ర గంగోద్భవ మంచివారి మనస్సులను గంగ నుండి పుట్టినవాడా. నవతన్ ప్లస్ నీ మధుపార్శ్వవర్తియు నీ వసంతుడు కొత్తదనముతో నీ ప్రక్కనే యున్నన్ ఉన్నచో దేవదేవారి దేవతలు రాక్షసులు మానవలోకాళి మానవలోకములను మృణాళ నాళ తామరతోటి గుణసన్మద్దైక చాపంబు అల్లెతాడు కల ధనుస్సుతో పేలవ
పుష్పాస్త్రయుతంబు చేసి కోమలమైన పుష్పబాణములతో శుభలీల నాజ్ఞకున్ వీలుగా అదుపులో లోనుగొందువు గాదే లోబరుచుకొందువు కదా. అనగా, ఓ మన్మధుడా, మంచివారి మనస్సులను గంగ నుండి పుట్టినవాడా, నీ వసంతుడు కొత్తదనముతో నీ ప్రక్కనే ఉన్నచో దేవతలు, రాక్షసులు, మానవగణములు తామరతూటి అల్లె త్రాడుకల ధనస్సుతో కోమలమైన పుష్పబాణములతో వీలుగా అదుపులో లోబరుచుకుందువు కదా అని పద్యమునకు భావము. ప్రవమాన ప్రవిభాజ్య దీపకళికా భంగిన్ భవన్మిత్రుడేగే వసంత ఇకరాడు నాదశయు దక్కెనటులే చూడు మాయ విషహ్యవ్యసనంబు ధూమమనగ సల్లాడుచున్నాను ఈ దివిజవ్రాతములోన నొక్కడును నా దీన స్థితిన్ బాపునో నొక్కడును నా దీన స్థితిన్ బాపునో. అనగా, వసంత, ఓ వసంతుడా, ప్రవమాన ప్రవిభాజ్య గాలి చేత ఆరిపోయబడిన దీపకళిక దీపము భంగిన్ వలె భవన్మిత్రుడేగే నీ స్నేహితుడు వెడలిపోయెను. ఇక రాడు, ఇంక మరలిరాడు. నా దశయు మిగిలిన దీపపు వత్తి వలె దక్కెన్నటులే మిగిలితిని నేను చూడుమా. అవిషహ్యవ్యసనంబు భరింపరాని దుఃఖమును ధూమమనగా పొగవలే నల్లాడుచున్నాను, తిరుగుచున్నాను ఈ దివిజవ్రాతములలోనన్. ఈ దేవతా సమూహములో ఒక్కడైనను నా దీనస్థితిని పాపునో నా దీనస్థితిని పోగొట్టునా. అనగా, వసంతుడా, గాలి చేత ఆరిపోబడిన దీపము వలె నీ స్నేహితుడు వెడలిపోయెను, ఇంకా మరలిరాడు. ఆ మిగిలిన దీపపు వత్తి వలె మిగిలితిని నేను చూడుమా. భరింపరాని దుఃఖమును పొగవలె తిరుగుచున్నాను, భరింపరాని దుఃఖమును పొగవలే తిరుగుచున్నాను. ఈ దేవతా సమూహములో ఒక్కడైనను నా దీనస్థితిని పోగొట్టునా అని ఈ శ్లోకమునకు భావము. ప్రజయే తీరున బొట్టు కామవధ దైవం బిట్లు సేయంగా తన్నిజ కాంతన్నను వీడనర్ధవధనై నేనుంటి విశ్వస్తగా గజ భగ్నంబు సంశ్రయ ద్రుమము లగ్నంబైన తద్వల్లరీ ప్రజ సంపాత సహేతుకంబగు నిరావాస స్థితిన్ గూడుచున్ సహేతుకంబగు నిరావాస స్థితిన్ గూడుచున్. అనగా, ప్రజయే తీరున బుట్టు ప్రజలు ఏ విధముగా పుట్టెదరు. కామవధ కాముని వధను దైవం బిట్లు దైవము ఈ విధముగా సేయంగా చేయగా తన్నిజ కాంతన్ అతని భార్యనైన నన్ను విడచి నర్ధవధనై సగము వధించిన దాననై విశ్వస్తగా వైధవ్యముతో గజభగ్నంబగు ఏనుగు చేత కూల్చబడిన సంశ్రయ ద్రుమము చెట్టును ఆశ్రయించి లగ్నంబైన దానిని చుట్టుకొని ఉన్న తద్వల్లరి ఆ లత ప్రజసంపాత ఏనుగు దెబ్బకు సహేతుకంబగు చెట్టుతో సహా నిరావాస స్థితిన్ ఏమీ చేయలేని స్థితిలో కూడుచున్ కలసియుండుటచే లేక కూలినట్లు నేనున్నాను. అనగా, కాముని వధను దైవము ఏ విధముగా చేయగా ప్రజలు ఏ విధముగా పుట్టెదరు. అతని భార్యనైన నన్ను విడిచి సగము వధించిన దానినై
వైధవ్యముతో ఏనుగు చేత కూల్చబడిన చెట్టును ఆశ్రయించి వానిని చుట్టుకొనియున్న ఆ లత ఏనుగు దెబ్బకు చెట్టుతో సహా ఏమీ చేయలేని స్థితిలో కలిసియుండుట చేత కూలినట్లు నేనున్నాను అని ఈ పద్యమునకు భావము. తదనంతర్క్రియనిట్లు సేయదగు బాంధవ్యంపు కృత్యంబుగా మది నోహించి పరాకులేక వివసన్మద్భుత సాన్నిధ్యముంద దయన్ భావకీలకీ తనువునున్ దానంబుగా వింపు నా కదియే మేల నపాయి నీత్వమున లోకం బంధు దుఃఖం బెకా నపాయి నీత్వమున లోకం బంధు దుఃఖం బెకా అనగా తదనంతర్క్రియన్ అనుగా తరువాతి పనిని ఇట్లు చేయదగు ఈ విధముగా చేయుము. బాంధవ్యంపు బంధుత్వము కారణముగా కృత్యంబగు కార్యంబుగా మది నూహించి మనస్సులో ఆలోచించి పరాకులేక చిరాకు లేదా మరచిపోక వివసురాలనై నన్ను మద్ ప్లస్ భర్త నా భర్త సాన్నిధ్యం ఉందే సన్నిధిని పొందగా దయతో పావక కీలకు ప్లస్ ఈ తనువును అగ్నికీలలకు ఈ శరీరమును దానంబు ప్లస్ గావింపు దానము చేయుము. అనపాయి నీత్వమున వైధవ్యముతో లోకం బంధు శరీరము లోకములో పడు దుఃఖం బెక దుఃఖము కన్నా నాకదియే మేలు నాకు అదే మంచిది అనగా తరువాతి పని ఈ విధముగా చేయుము. బంధుత్వ కారణ కార్యంబుగా మనస్సులో ఆలోచించి మరచిపోక వివసురాలనై నన్ను నా భర్త సన్నిధిని పొందగా దయతో అగ్ని శిఖలకు ఈ శరీరమును దానము చేయుము. వైధవ్యముతో లోకములో పడు దుఃఖము కన్నా నాకు అదే మంచిది అని ఈ పద్యమునకు భావము. శశితో గూడియ పావు కౌముది చలత్ సౌదామిని రేఖయున్ వశమై మేఘములో విలీనమగు న్యుద్యుత్కాంతితో గూడి ఏ దశనైనన్ ప్రమదల్ నిజేసు పద వర్త్మల్ గారే నైజంబుగా విసదం బిద్దియ చేతనాళికిని నుర్విన్ సర్వదా సత్యమై విసదం బిద్దియ చేతనాళికిని నుర్విన్ సర్వదా సత్యమై అనగా శశితో చంద్రునితో కూడియ పోవు కౌముది కలిసియే పోవును వెన్నెల చలత్ సౌదామిని రేఖయున్ చలించు మెరుపుతీగా వశమై మేఘము వశములో ఉండి నుద్యుత్కాంతితో గూడి మిక్కిలి కాంతితో కూడి విలీనమగు కలిసిపోవును ఏ దశనైనన్ ఏ పరిస్థితిలోనైనా ప్రమదల్ ప్లస్ నిజేసు ప్లస్ పదవర్త్మల్ ప్లస్ కారే స్త్రీలు తమ భర్తలతో కలిసి తిరుగుదురు కాదే నైజంబుగా సహజముగా చేతనాళికినిన్ ప్రాణకోటికి ఉర్విన్ సర్వదా భూమిలో ఎప్పుడూ సత్యమై విశదం బిద్దియే ఇది విశదమే అనగా చంద్రునితో కలిసియే పోవును వెన్నెల చెలించు మెరుపుతీగా మేఘము వశములో ఉండి మిక్కిలి కాంతితో కూడా కలిసిపోవును ఏ పరిస్థితిలోనైనా స్త్రీలు తమ భర్తలతో కలిసి తిరుగుదురు కాదే సహజముగా ప్రాణికోటికి భూమిలో ఎప్పుడూ సత్యమై ఇది విశదమే అని ఈ పద్యమునకు భావము. అభయాప్తిన్నవ పల్లవాస్తరణ శయ్యారోహణ క్రీడగా విభవోపేత పవిత్రమీతనువు నర్పింతున్ జితాశయ్యకున్ శుభగం
శరీరమిప్పుడును దాంపత్య స్థితిన్నేకమై. అనగా అభయాప్తిన్ భయములేక, నవపల్లవాస్తరణ కొత్త చిగుళ్లతో ఏర్పరిచిన శయ్యారోహణ క్రీడగా శయ్యను శయనించినట్లుగా, విభవోపేత పవిత్రమే వైభవోపేతమైన పవిత్ర కార్యముగా తనువు శరీరమును శుభగంభి అందమైన ప్రియగాత్ర ప్రియుని శరీర భస్మ రచనన్ భస్మమును శుంభత్క పాయస్తని మంగళమైన నా స్తనముల మీద వ్రాసుకుని, ప్రభ నొప్పారి కాంతితో ఇప్పుడు శరీరమును దాంపత్య స్థితి నీకమై దాంపత్య స్థితిలో కలిసిపోయి, నర్పింతున్ చితాశయ్యకున్ చితుల శయ్యకు అర్చింతును. అనగా భయములేక కొత్త చిగుళ్లతో ఏర్పరిచిన శయ్యను శయనించినట్లుగా, వైభవోపేతమైన శరీరమును అందమైన ప్రియుని శరీర భస్మమును మంగళమైన నా స్థనముల మీద వ్రాసుకుని, కాంతితో ఇప్పుడు శరీరమును దాంపత్య స్థితిలో కలిసిపోయి చితుల శయ్యకు అర్పింతును అని ఈ పద్యమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు, ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు, ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.